వెల్కమ్ టు జేఎస్కే టాక్ ఛానల్. ఇండిగోలో లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. దాంతోపాటు కొన్ని నోటిఫికేషన్ నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ నోటిఫికేషన్ వాళ్ళ యూజ్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది అప్లై చేయని అవసరం లేదండి. అలాగే ఎటువంటి ఫీజెస్ అనేవి కూడా మనకు కట్టవలసిన అవసరం లేదు. అలాగే శాలరీ వచ్చేసరికి కూడా 50,000 ప్లస్ ఉంటుంది ఖచ్చితంగా. అయితే దీంట్లో కొన్ని జాబ్స్ అనేవి మేల్ రిక్రూట్మెంట్, కొన్ని జాబ్స్ అనేవి ఫీమేల్ రిక్రూట్మెంట్ అనేవి కూడా ఉన్నాయండి. సో కొన్ని టెక్నికల్ క్యాడర్లో ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసినట్లయితే నేను జాబ్ డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని కూడా కొన్ని మీకు కింద వేస్తానండి డిస్క్రిప్షన్లో లింక్లోని. సో నేను ప్రజెంట్ డిస్కస్ చేయబోయేది క్యాబిన్ క్రూ ఎయిర్బస్ అండి. 13 days అనేది అయ్యింది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి. అండ్ ర్యాంప్ ఎల్వో అలాంటివి అయ్యి జస్ట్ 6 hours అయ్యిందండి ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి. సో అయితే మనకి ఈ జాబ్స్లోని ఎటువంటి సర్వీసెస్ వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారని చూసినట్లయితే వాళ్ళకి కావాల్సినవి ఇన్ఫ్లాయిడ్ సర్వీసెస్, ఫ్లైట్ సేఫ్టీ అండ్ గవర్నెన్స్, రిస్క్ అండ్ కాంప్లైన్స్, డిజిటల్ క్యాడర్లోని అండ్ కమర్షియల్ క్యాడర్, సేల్స్లోని, ఫైనాన్స్లోని, ఇఫ్లేలోని అండ్ లీగల్, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సర్వీస్, ఐటీలోని, ఫినాన్స్లోని వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుందండి. అది ప్రజెంట్ వచ్చేసరికి ర్యాంప్ ఎల్వో అలాంటి అండి క్యాబిన్ క్రూ ఎయిర్బస్ అనేవి లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్స్ అండి. సో ఈ ఫస్ట్ వన్ క్యాబిన్ క్రూ బస్ మనం నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం అది అప్లై చేయవలసిన డేట్ January 10th, 2022 వరకు మనం ఇది అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఫీజులు మనం ఏం కట్టవలసిన అవసరం కూడా లేదు. వీళ్ళకి వచ్చేసరికి ఫిమేల్ ఇండియన్ నేషనల్స్ అండి. ఫిమేల్ ఇండియన్ నేషనల్స్ విత్ ఇండియన్ పాస్పోర్ట్ బిట్వీన్ 18 to 27 years ఏజ్ క్రైటీరియా అనేది చెప్తున్నాడండి. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. అండ్ 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అడుగుతున్నారు. అండ్ ఫ్లూయెన్స్ అండ్ క్లారిటీ స్పీచ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ అండ్ హిందీలో క్లారిటీగా మనం మాట్లాడే విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అండ్ హైట్ అండ్ వెయిట్ అండి. మినిమం హైట్ వచ్చి 155 centimeters ఉండాలి. వెయిట్ వచ్చి అంటే బాడీ మెజర్మెంట్స్ ప్రకారం వెయిట్ అనేది కూడా ఉండాలని చెప్తున్నాడు. అపియరెన్స్ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ అండ్ వెల్ గ్రోమ్డ్ అండ్ నో టాటోస్ షుడ్ బి విజిబుల్ వైల్ ఇన్ యూనిఫామ్ అని చెప్తున్నాడు అండి. ఓకే, టాటోస్ అనేది బాడీలో ఉండకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ జాబ్స్ ఇచ్చినప్పుడు ఫ్లైట్స్లో అది మనకి వాళ్ళు ఎటువంటి వెదర్ కండిషన్స్లోనైనా ఖచ్చితంగా మనం వర్క్ చేసే విధంగా ఉండాలండి. డ్రెస్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చినాడు అండి. ద డ్రెస్ కోడ్ ఫర్ ది ఇంటర్వ్యూ ఈజ్ ఆఫ్ స్లీవ్ షర్ట్ అండ్ నీ లెంత్ వెల్ ఫిట్టెడ్ స్కర్ట్ విత్ స్కిన్ కాలర్ స్టాకింగ్స్ అండ్ విత్ మేకప్ అండి. ఓకే, విత్ మేకప్తో డ్రెస్ కోడ్ ఈ విధంగా ఎంటర్ అవ్వాలి అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు అండి. స్లీవ్ షర్ట్ అండ్ నీ లెంత్ వెల్ ఫిట్టెడ్ స్కర్ట్ విత్ స్కిన్ కాలర్ స్టాకింగ్స్ అండి. ఓకేనా. అండ్ candidate must carry 2 passport size photographs, soft copy along with 1 hard copy, updated resume and photocopies, 10th and 12th mark sheets అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. అండ్ అలాంగ్ విత్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఆల్సో. సో ఇక్కడ మనకు క్యారీ చేయవలసిన 2 passport size ఫొటోస్ అండ్ సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ సంబంధించిన రెజ్యూమ్స్ కూడా క్యారీ చేయాలి. అండ్ ఫోటో కాపీస్ 10th అండ్ 12th మార్క్స్ 2 జెరాక్స్ సెట్స్ అనేవి పట్టుకొని వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు వేర్ మాస్క్ అట్ ఆల్ టైమ్స్, ఎంట్రీ విల్ బి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ వితౌట్ ద మాస్క్ అనేది కూడా మ్యాండేటరీ అని చెప్తున్నాడండి. ఓకే, అండ్ ఆరోగ్య షీట్ యాప్ అనేది మనం ఇంటర్వ్యూ వెన్యూలో డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడండి. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఈ విధంగా ఉంటాయండి ఇవన్నీ కూడాను. అయితే ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ నేను ఇది రిజిస్టర్ అయ్యానండి. ఇక్కడ మనకి రిజిస్టర్ అవ్వకపోతే అప్లై నవ్ అని అడుగుతుందండి. అప్లై నవ్ మీద కొట్టినట్లయితే చిన్న పాపప్ విండో ఓపెన్ అవుతుంది. మన నేము అండ్ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ క్రియేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లాగిన్ అవుతామండి. మన నేమ్ అండ్ మెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్తో మనకు లాగిన్ అనేది రిజిస్టర్ చేసుకుంటాం. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మనకి విండో ఓపెన్ అవుతుంది. నాది జిఎస్ సంతోష్ కుమార్ కాబట్టి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత రిజిస్టర్ నౌ కొట్టినట్ల తర్వాత రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది కింద డిస్ప్లే మీద కనిపిస్తుంది అండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్,
అండ్ లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మనం క్లిక్ చేయాలండి. ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంది నాకు అండ్ ఎన్ని నెలల వరకు ఉంది. ఇన్ కేస్ ఫ్రెషర్ అనుకోండి, నాట్ అప్లికబుల్ ఫర్ మీ అని పెట్టేసినట్లయితే 0 ఎక్స్పీరియన్స్ క్యాటల్ అని చూసుకుంటాను. ఫోన్ నెంబర్ మ్యాండేటరీ అండి. ఓకే, అండ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసినప్పుడు రెజ్యూమ్ డాక్లో కానీ డాక్ఎక్స్ కానీ పీడిఎఫ్ కానీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. క్లియర్ చెప్పాను. ప్రెజెంట్ అడ్రస్ అండ్ కరెంట్ సిటీ, స్టేట్, జిప్ కోడ్, పిన్ కోడ్ అండి, అండ్ కంట్రీ, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా క్లియర్గా అడుగుతుందండి. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసినట్లయితే ఇవన్నీ ఫిల్ చేయాలండి. యూ హ్యావ్ పాన్ కార్డ్, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డ్ ప్రకారం నేమ్ మనకి మెన్షన్ చేయాలి. డూ హ్యావ్ పాస్పోర్ట్, ఎస్ ఆర్ నో, అండ్ పాస్పోర్ట్ ఇష్యూ డేట్ ఎప్పటి నుంచి ఇష్యూ అయింది అని ఉండాలి. ఎక్స్పైరీ డేట్ చూపించాలి. ఫాదర్ నేమ్ చూపించాలి. మదర్ నేమ్, పేరెంట్స్ గార్డియన్ నెంబర్ చూపించాలండి. ఈ విధంగా అన్ని ఫిల్ చేసిన తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అండి. అకాడమిక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ రికార్డ్ ఇన్ క్యాబిన్ క్రూ అని ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఫిల్ చేయవలసి ఉంటుందండి. ఇన్ కేస్ ఫ్రెషర్స్ అయితే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అండి. సో అండ్ సిబ్లింగ్స్, బ్లడ్ రిలేషన్ వర్కింగ్ విత్ ఇండిగో యాజ్ క్యాబిన్ క్రూ, ఎవరైనా మీ బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా ఇక్కడ వర్క్ చేసినట్లయితే నేమ్, ఎంప్లాయీ కోడ్ అండ్ బేస్ ఇవి కూడా ఫిల్ చేయవలసి ఉంది. ఇంటర్వ్యూ హిస్టరీ విత్ ఇండిగో, ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేశారా అనేది ఉన్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలండి. ఎప్పుడు అటెంప్ట్ ఇచ్చారు అండ్ ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమైంది అని కూడా మెన్షన్ చేయాలి. సో ఇన్ కేస్ అది ఆప్షనల్గా చెప్తున్నాడు కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అండ్ అడిషనల్ డీటెయిల్స్ అంటే టాటోస్ ఉన్నాయా లేవని క్లియర్గా అవుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ క్రోనిక్ డిసీజ్ అండ్ ఎస్ ఆర్ నో. అండ్ ప్లీజ్ మెన్షన్ డీటెయిల్స్ ఇఫ్ ఎస్, ఏమైనా డిసీజెస్ ఉంటే క్లియర్గా మెన్షన్ చేయమని చెప్తున్నాడండి. హ్యావ్ యూ ఎవర్ బిన్ కన్విక్టెడ్, సో ఎస్ ఆర్ నో. ఇవి కూడా మీరు డీటెయిల్స్ క్లియర్గా ఫిల్ చేసి ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత కిందకు వచ్చినట్లయితే అడ్రస్ కూడా అడ్రస్ ఇవ్వాలండి. అండ్ దీని తర్వాత ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కొట్టి ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఈవెంట్ అని కొట్టినట్లయితే మన రెజ్యూమ్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుందని మనం మెయిల్ కూడా రిసీవ్ చేసుకుంటామంటే ఈ విధంగా ఇది వితౌట్ ఫీజుతో అప్లై చేయవచ్చు. నో ఫీజ్ అండి, నో ఎగ్జామ్ అండి, డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందండి. సో అది ఫస్ట్ వన్ అండి. అండ్ సెకండ్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చూడండి, ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీ ఫీమేల్ దర్భంగాలో, ఫీమేల్ అండ్ సెక్యూరిటీ అని ఇది అడుగుతున్నాడండి. దర్భంగాలో జాబ్ పోస్టింగ్ ఉంటుంది. యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ సెక్యూరిటీ పాలసీ అండ్ ప్రొసీజర్ లైట్ డౌన్ బై ద కంపెనీ. ఇక్కడ మనకు వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సేఫ్ ఆపరేషన్ అండ్ పంక్చువాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, టీమ్ ఎఫిషియన్సీ, కాస్ట్ కంట్రోల్, సెక్యూర్ గుడ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవి ఉన్నాయండి మనకి అన్ని నుంచి. ఓకే, ఇది కూడా సేమ్. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అంటే ఏ జాబ్కైనా అప్లై చేసినప్పుడు ఇండిగో ఇక్కడ నేమ్ @goindigo.in goindigo.in దీనికి సెండ్ చేసినట్లయితే మీ క్వారీస్ అయ్యండి, వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి చాయిస్ ఉందండి. ఓకేనా, ఈ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడండి. ఇండిగో డస్ నాట్ చార్జ్ ఎనీ మనీ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్కి ఎటువంటి చార్జ్ లేకుండా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేది ఇండిగో అని చెప్పచ్చు మనం. డస్ నాట్ చార్జ్ మనీ అండ్ ఫర్ ఇంటర్వ్యూస్ ఆర్ రిక్రూట్మెంట్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కూడా మనకి క్లిక్ చేయాల్సిన అప్లై నౌ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కింద ఈ విధంగా డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఇందాక ముందుగా చెప్పినట్లే మన మొత్తం డీటెయిల్స్, మన బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేయాలి, అకాడమిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఫిల్ చేయాలండి, అడిషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఉన్నట్లయితేనండి ఆప్షనల్ అంటే మనకి ఉండకపోవచ్చు, మేబీ ఆర్ మే నాట్ బి. సో చేస్తాం ఉంటే చెయ్యొచ్చు, లేకపోతే వదిలివేయండి. సో ఆర్ యువర్ ఫ్రమ్ ఏ కంట్రీస్ అండ్ రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఫిల్ చేయాలండి. ఎనీ రెస్పాన్స్, యాడ్ న్యూ రెస్పాన్స్, ఏమైనా రెస్పాన్స్ అంటే మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అయిపోయిన తర్వాత ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ కొట్టిన సబ్మిట్ అప్లికేషన్ కొట్టినట్లయితే
ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందండి జాబ్కి. ఓకే, ఇప్పుడు 2 చెప్పిన ఫీమేల్ కేటగిరీలోనే చెప్పాను. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసరికి మేబీ జెంట్స్‌కి ఉంటుందండి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రూ కంట్రోల్ అండ్ లాజిస్టిక్స్ అండి. ఓకే, ఇది లాజిస్టిక్స్ అంటే మనకి ఇది వచ్చేసరికి లొకేషన్ వచ్చి గురుగ్రామ్ అండి. గురుగ్రామ్‌లో మనకి లొకేషన్‌లో ఉంది. 0 to 1 ఇయర్స్ ఫ్రెషర్స్ ఆల్సో అప్లై చేయవచ్చు. ఓకే, ఇది లాజిస్టిక్స్‌లో ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఏంటి ఇచ్చాడంటే గ్రాడ్యుయేషన్ ఇచ్చాడు. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ 1 to 2 ఇయర్స్ ఇచ్చాడు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్గా చెప్పాడండి. ఇండిగో డస్ నాట్ చార్జ్ ఎనీ మనీ ఫర్ ఎంట్రీస్ ఆర్ రిక్రూట్మెంట్, రిఫర్ టు అవర్ జాబ్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా వెళ్ళి లాగిన్ అవ్వచ్చండి. ఇది ఏదైతే ఉందో దీనికి లాగిన్ అవ్వచ్చు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడండి. సేమ్ ప్రొసీజర్ అండి. అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది ఫర్ జెంట్స్ అండి. మొత్తం బేసిక్ డీటెయిల్స్ అండ్ అకాడమిక్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, రెఫరెన్సెస్ అన్నీ కొట్టి అన్నీ ఫిల్ చేసి ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ కొట్టినట్టయితే ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుందండి. అండ్ మీరు మెయిల్ కూడా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళ నుంచి వచ్చిన మెసేజ్ని. ఓకే, సో ఎయిర్పోర్ట్ వేకెన్సీ ఇండిగో వారు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఎగ్జామ్స్ మాత్రం ఎటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఎటువంటి ఫీజెస్ కలెక్ట్ చేయకుండా జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. త్రూ ఇంటర్వ్యూ ద్వారా లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఎఫర్ట్ ఉందా లేదా అని. సో కొన్ని ఈ పోస్ట్లో మేల్స్ అప్లై చేసుకోవచ్చండి, ఫిమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. సర్టెన్